హలో ఆల్, వెల్కమ్ బ్యాక్. మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను. మీరు ఎప్పుడు ఫినాన్షియల్ ప్లానింగ్ స్టార్ట్ చేస్తారు? యాజ్ సూన్ యాజ్ యూ రిసీవ్ ఫస్ట్ పే చెక్, రైట్, మీరు ఫస్ట్ శాలరీ కానీ ఫస్ట్ ఇన్కమ్ కానీ రిసీవ్ అవ్వగానే మీ ఫినాన్షియల్ ప్లానింగ్ స్టార్ట్ అయిపోవాలి. అంటే ముందే ప్లాన్ చేసుకోవాలి, అప్పటికి అమలు పరచాలి. ఓకే, మీకు ఫస్ట్ పే చెక్ రిసీవ్ అయింది అనుకుందాం. తర్వాత వేటిలో ఇన్వెస్ట్ చేస్తారు? ఎందుకంటే మార్కెట్లో చాలా ఆప్షన్స్ ఉన్నాయి, టెన్స్ ఆఫ్ ఆప్షన్స్ ఉన్నాయి. వాటిలో బెస్ట్ ఆప్షన్స్ ఎలా చూస్ చేస్తారు? దానికోసమే ఈ వీడియో చేస్తున్నాం. ఈ వీడియోలో కంప్లీట్ ఇన్వెస్టింగ్ ప్లాన్తో ఎందులో ఇన్వెస్ట్ చేయాలి, ఎలా ఇన్వెస్ట్ చేయాలి, ఎంత ఇన్వెస్ట్ చేయాలి, అన్ని డీటెయిల్స్ చెప్పబోతున్నాం. బెస్ట్ అసెట్ క్లాసెస్ కానీ బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్స్ కానీ డిసైడ్ చేసే ముందు కొన్ని ఫ్యాక్టర్స్ కన్సిడర్ చేయాలి. అవేంటంటే రిటర్న్స్, మంచి రిటర్న్స్ ఇవ్వాలి, సేఫ్గా ఉండాలి ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్, డైవర్సిఫికేషన్ అండ్ లిక్విడిటీ. సో ఈ 4 ఫ్యాక్టర్స్ కన్సిడర్ చేసి 4 బెస్ట్ అసెట్ క్లాసెస్ ఆర్ 4 టాప్ అసెట్ క్లాసెస్ చూస్ చేసాము. వాటిని ఈరోజు మనం డిస్కస్ చేయబోతున్నాం. ఫస్ట్ అసెట్ క్లాస్ ఈక్విటీ. ఒక యంగ్ ఇన్వెస్టర్గా మన మేజర్ ఫోకస్ ఏరియా ఈక్విటీ అయి ఉండాలి. ఎందుకంటే ఈక్విటీయే అన్నిటికంటే మిగిలిన అన్ని అసెట్ క్లాసెస్ కంటే హైయెస్ట్ రిటర్న్ ఇచ్చేది. సో ఈక్విటీలో ఇన్వెస్ట్ చేయాలనుకున్నాం. కానీ ఈక్విటీలో ఎలా ఇన్వెస్ట్ చేయాలి? ఎందుకంటే ఈక్విటీలో చాలా ఆప్షన్స్ ఉన్నాయి ఇన్వెస్ట్ చేయడానికి. ఫస్ట్ ఆప్షన్ వచ్చి డైరెక్ట్గా ఇన్వెస్ట్ చేయొచ్చు. అంటే మనమే ఒక బ్రోకర్తో డీమ్యాట్ అండ్ ట్రేడింగ్ అకౌంట్ ఓపెన్ చేసి మనమే డైరెక్ట్గా స్టాక్స్ బయింగ్ అండ్ సెల్లింగ్ చేయొచ్చు. సెకండ్ ఆప్షన్ వచ్చి మ్యూచువల్ ఫండ్స్ ద్వారా ఇన్వెస్ట్ చేయొచ్చు. థర్డ్ ఆప్షన్ ఈటీఎఫ్స్ ద్వారా ఇన్వెస్ట్ చేయొచ్చు. కానీ ఈ 3 ఆప్షన్స్లో ఫస్ట్ ఆప్షన్ అయితే నేను రికమెండ్ చేయను. ఎందుకంటే డైరెక్ట్ ఇన్వెస్టింగ్ ఇన్ స్టాక్స్ అనేది కొద్దిగా రిస్కీ. ఎందుకు రిస్కీ అంటే ఒక స్టాక్ని ఎలా సెలెక్ట్ చేస్తాం? మనము ఏ స్టాక్లో ఇన్వెస్ట్ చేయాలని మనకు ఎలా తెలుస్తుంది? తెలియదు కదా. సో ఒక స్టాక్ని కొనే ముందు ఫండమెంటల్ అనాలిసిస్ ఉంటుంది. అనాలిసిస్ చేసి రీసెర్చ్ చేసి తర్వాత స్టాక్ని కొనాలి. దాన్ని ఎన్ని రోజులు హోల్డ్ చేసుకోవాలి, ఏ పాయింట్లో కొనాలి, ఏ పాయింట్లో మళ్ళీ ఇవన్నీ మనకు తెలియదు. సో డైరెక్ట్గా ఇన్వెస్ట్ చేయడం అనేది రిస్కీ. అది కూడా మనము వేరే ప్రొఫెషన్లో ఉంటూ, అంటే వేరే జాబ్ కానీ వేరే బిజినెస్ కానీ చేస్తూ ఇలా డైరెక్ట్ ఇన్వెస్టింగ్ చేయడం ఇంకా రిస్కీ. కాబట్టి నేనైతే ఫస్ట్ ఆప్షన్ రికమెండ్ చేయను. సెకండ్ కానీ థర్డ్ కానీ బెస్ట్ ఆప్షన్స్ మ్యూచువల్ ఫండ్స్ కానీ ఈటీఎఫ్స్ కానీ. మ్యూచువల్ ఫండ్స్ అంటే చాలామందికి తెలిసే ఉంటుంది. ఇట్స్ ఎ పూల్డ్ ఫండ్. అంటే మనలాగే ఎవరెవరు ఇన్వెస్ట్ చేస్తారో వాళ్ళ ఫండ్స్ అన్ని పూల్ చేసి ఒక ఫండ్ మేనేజర్ ఆ ఫండ్స్ని కొన్ని కంపెనీస్లో తన రీసెర్చ్ చేసి కొన్ని కంపెనీస్లో ఇన్వెస్ట్ చేస్తాడు. తర్వాత ఆ ఫండ్ మొత్తం మెయింటెనెన్స్ తన దగ్గరే ఉంటుంది. అంటే తనే చేస్తాడు మెయింటెనెన్స్. ఎప్పుడు కొనాలి, ఎలా కొనాలి, ఎంతలో కొనాలి, అవన్నీ తనే చూసుకుంటాడు. మనకు ఎటువంటి ఇబ్బంది ఉండదు. మనం జస్ట్ ఒక బెస్ట్ ఫండ్స్ చూస్ చేసి దానిలో ఇన్వెస్ట్ చేయాలంతే. ఈ సర్వీస్కి గాను ఆ ఫండ్ హౌస్ కొద్దిగా కమిషన్ తీసుకుంటుంది. అరౌండ్ 1 to 1.5% పర్ ఇయర్ మన టోటల్ కార్పస్ మీద తీసుకుంటుంది. నెక్స్ట్ ఈటీఎఫ్స్ కూడా మ్యూచువల్ ఫండ్స్ లాంటివే, కానీ కొద్దిగా డిఫరెంట్ క్యారెక్టరిస్టిక్స్ కూడా ఉంటాయి. అంటే ఇండివిజువల్ స్టాక్ క్యారెక్టరిస్టిక్స్ కూడా ఉంటాయి. మ్యూచువల్ ఫండ్స్ అంటే మనము క్లోజింగ్ ప్రైస్లోనే కొనాలి, డే లాంగ్ ఎప్పుడన్నా కొనాలి, అమ్మాలంటే కుదరదు. అలానే మ్యూచువల్ ఫండ్స్ అమ్మాలంటే ఎగ్జిట్ లోడ్ అని ఉంటుంది. సపోజ్ మీరు ఈరోజు కొన్నారు, 1 year లోపే అమ్మేయాలంటే ఎగ్జిట్ లోడ్ పడుతుంది. సో అది ఒక అడిషనల్ కాస్ట్. వేరేస్ ఈటీఎఫ్స్లో అటువంటి ఎగ్జిట్ లోడ్ ఏమీ ఉండదు. డే లాంగ్ బయింగ్ అండ్ సెల్లింగ్ పాసిబుల్, ఎప్పుడు కావాలన్నా అమ్మచ్చు, కొనచ్చు స్టాక్స్ లాగా. ఆల్సో మనం ముందా కమిషన్ చెప్పుకున్నాం. ఈటీఎఫ్స్లో కమిషన్ చాలా తక్కువ మ్యూచువల్ ఫండ్స్తో కంపేర్ చేస్తే. మ్యూచువల్ ఫండ్స్లో అరౌండ్ 1% ఉంటుంది యావరేజ్గా. కానీ ఈటీఎఫ్స్లో నిఫ్టీ బీస్ తీసుకుంటే వన్ ఆఫ్ ద ఫేమస్ ఈటీఎఫ్స్ అరౌండ్ 0.05% ఉంటుంది. సో ఈక్విటీలో ఇన్వెస్ట్ చేయాలనుకున్నప్పుడు మ్యూచువల్ ఫండ్స్ కానీ ఈటీఎఫ్స్ కానీ చూస్ చేసుకోవచ్చు. అలానే ట్యాక్స్ బెనిఫిట్ పొందాలనుకుంటే ఈఎల్ఎస్ఎస్ మ్యూచువల్ ఫండ్స్ అని ఉన్నాయి. అంటే ఈక్విటీ లింక్ సేవింగ్ స్కీమ్. సో అప్ టు 1.5 years per year మనకు ట్యాక్స్ బెనిఫిట్ ఉంటుంది. సో ఎవరైనా 1.5 lakhs ట్యాక్స్ బెనిఫిట్ కావాలనుకున్న వాళ్ళు 1.5 lakhs వరకు ఈఎల్ఎస్ఎస్ మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయొచ్చు. 1.5 కంటే ఎక్కువ ఇన్వెస్ట్ చేయాలంటే ఫస్ట్ 1.5 ఈఎల్ఎస్ఎస్లో ఇన్వెస్ట్ చేసి మిగిలిండేది ఈటీఎఫ్స్లో పెట్టుకోవచ్చు. సో మనకున్న ఈక్విటీలో ఇన్వెస్ట్ చేయడానికి మేజర్ ఆప్షన్స్ 2, మ్యూచువల్ ఫండ్స్, ఈటీఎఫ్స్. జస్ట్ నేను బ్రీఫ్ చేశాను ఈటీఎఫ్స్ అండ్ మ్యూచువల్ ఫండ్స్ గురించి. మనం డీటెయిల్డ్గా చాలా వీడియోస్ చేసాం మ్యూచువల్ ఫండ్స్ పైన, ఈటీఎఫ్స్ పైన. సో కంప్లీట్ అండర్స్టాండింగ్ కోసం ఆ వీడియోస్ చూడండి. నెక్స్ట్ అసెట్ క్లాస్ గోల్డ్ ఒక ఇంపార్టెంట్ హెడ్జ్ టు అవర్ ఈక్విటీ పోర్ట్ఫోలియో. ఎందుకంటే ఈక్విటీ అనేది కొద్దిగా వోలటైల్. చాలా మీకు తెలిసే ఉంటుంది. ఈక్విటీ మార్కెట్ అనేది ఒక ఇయర్ బాగా పెరుగుతుంది, ఒక ఇయర్ సరిగ్గా పెరగదు, ఒక ఇయర్ నెగిటివ్ రిటర్న్స్ ఇస్తుంది. అట్లా ఓవరాల్గా మంచి రిటర్న్స్ ఇచ్చినా కానీ ఇయర్ వైజ్ తీసుకుంటే చాలా వోలటైల్గా ఉంటుంది ఈక్విటీ మార్కెట్స్. కానీ గోల్డ్ అనేది లీస్ట్ వోలటైల్ కంపేర్ టు ఈక్విటీ. చాలా తక్కువ వోలటైల్గా ఉంటుంది గోల్డ్. సో ఎవ్రీ ఇయర్ మనకు కన్సిస్టెంట్ రిటర్న్స్ ఇస్తూ పోతుంది. సో ఏదన్నా ఒక ఇయర్ ఈక్విటీ పోర్ట్ఫోలియో సరిగ్గా పర్ఫామ్ చేయకపోతే మనకి గోల్డ్ బాగా పర్ఫామ్ చేస్తుంది. సో అందువలన గోల్డ్ కూడా మనం ఇంక్లూడ్ చేసుకుంటే మనకి ఈక్విటీలో ఎప్పుడన్నా సరిగ్గా రిటర్న్స్ రానప్పుడు ఈ గోల్డ్ రిటర్న్స్తో మ్యాచ్ అయ్యి మనకు ఆ ఇయర్ పర్ఫార్మెన్స్ బెటర్గా ఉంటుంది. గోల్డ్లో ఇన్వెస్ట్ చేయడానికి చాలా ఆప్షన్స్ ఉన్నాయి.
లైక్ ఫిజికల్ గోల్డ్, డిజిటల్ గోల్డ్, గోల్డ్ ఈటీఎఫ్స్, గోల్డ్ మ్యూచువల్ ఫండ్స్ అండ్ సావరెన్ గోల్డ్ బాండ్స్. మనం ఒక సపరేట్ వీడియో చేసాం వీటి మీద కంపేర్ చేస్తూ, ఈ ఆప్షన్స్ అన్నీ కంపేర్ చేస్తూ ఏవి రిటర్న్స్ ఎలా ఇస్తాయి, ఏది ఎక్కువ సేఫ్, ఏది తక్కువ సేఫ్, ఇవన్నీ కంపేర్ చేస్తూ మనము ఒక సపరేట్ వీడియో చేసాం. ఆ వీడియో వాచ్ చేయండి. ఆ వీడియోలో ఫైనల్గా మనకి తెలిసింది ఏంటంటే సావరెన్ గోల్డ్ బాండ్స్ బెస్ట్ ఆప్షన్. గోల్డ్లో ఇన్వెస్ట్ చేయాలంటే సేఫ్టీతో పాటు మంచి రిటర్న్స్ ఇచ్చేది సావరెన్ గోల్డ్ బాండ్స్. సో మీరు సావరెన్ గోల్డ్ బాండ్స్ మీరు గోల్డ్ ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్గా చూస్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్ ల్యాండ్. ల్యాండ్ కూడా వన్ ఆఫ్ ద హైయెస్ట్ రిటర్న్స్ ఇచ్చే ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్. కానీ ఒకటే థింగ్ మనం గుర్తుపెట్టుకోవాల్సింది, డెవలపింగ్ ఏరియాస్లో కొనడం. కానీ సాచురేటెడ్ ఏరియాస్లో కనుక కొంటే ఆడ రిటర్న్స్ సాచురేట్ అయిపోతాయి, ఎందుకంటే ఆడ ప్రైజెస్ ఇంక పెరగడం కష్టం. అదే కనుక డెవలపింగ్ ఏరియాస్లో కొంటే మనకి రిటర్న్స్ త్వరగా పెరిగే ఛాన్స్ ఉంటుంది. ల్యాండ్ గురించి ఎక్కువ డిస్కస్ చేయాల్సిన పని లేదు, ఎందుకంటే ల్యాండ్ గురించి నాకంటే మీకే బాగా తెలుసు. మన ఇండియన్స్ అన్ని ఆప్షన్స్ కంటే ల్యాండ్లోనే ఎక్కువ ఇన్వెస్ట్ చేస్తారు కాబట్టి మనకి ఇది కొట్టిన పిండి. సో ఓన్లీ థింగ్ టు రిమెంబర్ ఇస్ ల్యాండ్ కూడా మన పోర్ట్ఫోలియోలో ఒక పార్ట్గా ఉండాలి. నెక్స్ట్ ఆప్షన్ క్యాష్ అండ్ క్యాష్ ఈక్వివలెంట్స్. అంటే క్యాష్ రూపంలో కానీ క్యాష్ ఈక్వివలెంట్స్లో కానీ కొద్ది పోర్షన్ పెట్టుకోవాలి, ఎందుకంటే ఇన్ కేస్ ఆఫ్ ఎమర్జెన్సీ చాలా ఉపయోగపడుతుంది. మన దగ్గర లిక్విడ్గా క్యాష్ లేకుంటే ఎమర్జెన్సీలో చాలా ఇబ్బంది పడతాం. సో క్యాష్ రూపంలో కానీ క్యాష్ ఈక్వివలెంట్స్ రూపంలో కానీ కొద్ది పోర్షన్ పెట్టుకోవాలి. క్యాష్ ఈక్వివలెంట్స్ అంటే ఫిజికల్ గోల్డ్ కావచ్చు, క్రెడిట్ కార్డ్స్ కావచ్చు. ఈక్విటీ కూడా క్యాష్ ఈక్వివలెంట్గా చెప్పొచ్చు, ఎందుకంటే మనం ఈక్విటీ ఎప్పుడు కావాలన్నా అమ్మేసేయచ్చు. ఇన్ కేస్ ఆఫ్ ఈటీఎఫ్స్ కానీ ఇండివిజువల్ స్టాక్స్ కానీ ఎప్పుడైనా అమ్మేసి ఒక 2-3 డేస్లో మనకి క్యాష్ వచ్చేస్తుంది. సో అది కూడా క్యాష్ ఈక్వివలెంట్గా చెప్పొచ్చు. సో బెటర్ క్యాష్ ఆర్ క్యాష్ ఈక్వివలెంట్స్లో ఒక కొద్దిగా పోర్షన్ పెట్టుకోవడం ఎమర్జెన్సీస్లో మనకు హెల్ప్ అవుతుంది. సో ఇవి టాప్ 4 ఆప్షన్స్, టాప్ 4 అసెట్ క్లాసెస్ మేము చూస్ చేసింది ఫ్యాక్టర్స్ అన్నీ కన్సిడర్ చేసి. ఇంకా చాలా అసెట్ క్లాసెస్ ఉన్నాయి, లైక్ డెట్ ఫండ్స్ ఉన్నాయి, ఎఫ్డీస్ ఉన్నాయి, పెన్షన్ స్కీమ్స్ లైక్ ఎన్పిఎస్, పీపీఎఫ్, ఎండోమెంట్ పాలసీస్, లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీస్ ఇచ్చే ఎండోమెంట్ పాలసీస్ ఉన్నాయి. కానీ ఇవన్నీ మనకి రిటర్న్స్ ఈ టాప్ 4 ఇచ్చినట్టుగా ఇవ్వవు. మీరు ఈ అదర్ అసెట్ క్లాసెస్ చూసుకుంటే ఫిక్స్డ్ డిపాజిట్ అరౌండ్ 5-6% రిటర్న్ ఇస్తుంది, ఎండోమెంట్ పాలసీస్ 4-6% ఇస్తుంది, పీపీఎఫ్ అరౌండ్ 7% ఇస్తుంది. మనకి ఇన్ఫ్లేషన్ అరౌండ్ 6% ఉంది, ఇంకా పెరుగుతుంది ఇన్ఫ్లేషన్. సో 6% ఇన్ఫ్లేషన్ ఉన్నప్పుడు ఇవి అరౌండ్ 6% ఇస్తే మనకి ఎటువంటి లాభం లేనట్టే, అంటే 0 రిటర్న్స్ ఇచ్చినట్టే ఎఫెక్టివ్గా. కానీ మనం చూస్ చేసుకున్న ఆప్షన్స్ ఈక్విటీ కానీ, ఈక్విటీ అయితే లాస్ట్ 20 ఇయర్స్లో అరౌండ్ 16% యాన్యువల్ రిటర్న్ ఇచ్చింది. గోల్డ్ లాస్ట్ 40 ఇయర్స్లో అరౌండ్ 9% యాన్యువల్ రిటర్న్ ఇచ్చింది. ల్యాండ్ అనేది ఇట్ వేరీస్ ఫ్రమ్ రీజన్ టు రీజన్. సో ఒక యంగ్ ఇన్వెస్టర్గా మనము కొద్దిగా అగ్రెసివ్గానే ఉండాలి, అంటే కొద్దిగా రిస్క్ తీసుకొని మనకి హయ్యర్ రిటర్న్స్ ఎక్కడ ఇస్తాయో అక్కడే ఇన్వెస్ట్ చేయాలి. సో ఇప్పుడు ఎక్కడెక్కడ ఇన్వెస్ట్ చేయాలో తెలుసుకుందాం. ఎంత ఇన్వెస్ట్ చేయాలి అంటే ఈచ్ అసెట్ క్లాస్కి ఎంత అలొకేట్ చేయాలో ఇప్పుడు చూద్దాం. మనము 4 అసెట్ క్లాసెస్ అనుకున్నాం. సో ఫస్ట్ థింగ్ ఈక్విటీతో స్టార్ట్ చేద్దాం. ఈక్విటీలో ఎంత ఇన్వెస్ట్ చేయాలి? ఇక్కడ ఒక సింపుల్ థంబ్ రూల్ ఉంది, ఏంటంటే 100 మైనస్ యువర్ ఏజ్. అంటే మీ ఏజ్ 30 అనుకోండి, 100 మైనస్ 30 70, అంటే అట్లీస్ట్ 70% ఆఫ్ యువర్ ఇన్వెస్ట్మెంట్ షుడ్ గో టు ఈక్విటీ. మీరు ఒక మంత్లో 50,000 రూపీస్ ఎవ్రీ మంత్ ఇన్వెస్ట్ చేయాలనుకున్నారు. సో అట్లీస్ట్ 70% అంటే 35,000 రూపీస్ ఈక్విటీకి వెళ్ళాలి. సో ఈ 70% అనేది చాలా హైగా అనిపించదు, ఎందుకంటే మనకి ఇంత పర్సంటేజ్ ఆఫ్ అమౌంట్ ఈక్విటీలో ఇన్వెస్ట్ చేయడం అలవాటు ఉండదు. మోస్ట్లీ మనం ల్యాండ్లో కానీ, గోల్డ్లో కానీ, లేకపోతే అదర్ ఫిక్స్డ్ ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్స్ లైక్ ఎఫ్డీస్, డెట్ ఫండ్స్ కానీ, పెన్షన్ స్కీమ్స్లో కానీ ఇన్వెస్ట్ చేస్తాం. కానీ ఈక్విటీలో ఇంత పోర్షన్ ఇన్వెస్ట్ చేయం. కానీ ఈక్విటీలో ఇంత పోర్షన్ ఎందుకు ఇన్వెస్ట్ చేయాలో చెప్తాను. సో 70% మీరు అంటే 30 ఇయర్స్ ఏజ్ వాళ్ళకి 70% ఈక్విటీలోకి వెళ్ళాలి. ఒక అగ్రెసివ్ ఇన్వెస్ట్ అంటే 70% వెళ్ళాలి. సో మీరు కొద్దిగా రిస్క్ అవర్స్ అయితే అట్లీస్ట్ 60%, అంటే మీ మంత్లీలో మీరు 50,000 అనుకున్నారు సార్, 10,000 అనుకున్నారు. సో అట్లీస్ట్ 60%, 6,000 రూపీస్ ఈక్విటీకి వెళ్ళాలి. 25% అంటే 2,500 రూపీస్ ల్యాండ్కి వెళ్ళాలి. 10% గోల్డ్కి వెళ్ళాలి. 5% క్యాష్ కానీ క్యాష్ ఈక్వివలెన్స్ రూపంలో కానీ పెట్టుకోవాలి. ఈ 60-70% ఈక్విటీలో ఇన్వెస్ట్ చేయడం మనకు కొంచెం కొత్తగా ఉండొచ్చు, ఎందుకంటే మనము ఇంత పోర్షన్ ఈక్విటీకి అలొకేట్ చేయము. మనం మేజర్గా గోల్డ్ కానీ ల్యాండ్ కానీ ఇన్వెస్ట్ చేస్తాము. కానీ మీరు మోస్ట్ రిచెస్ట్ పీపుల్ ఎవరైనా తీసుకోండి, వాళ్ళ మేజర్ అలొకేషన్ ఈక్విటీకే ఉంటుంది. అలానే మీరు హిస్టారికల్ రిటర్న్స్ కూడా కన్సిడర్ చేయండి. ఈక్విటీ హైయెస్ట్ రిటర్న్స్ ఇచ్చింది పాస్ట్లో కూడా. నేను ఒక సపరేట్ వీడియో చేస్తాను, హిస్టారికల్ రిటర్న్స్, ఈ అసెట్ క్లాస్ అన్ని హిస్టారికల్ రిటర్న్స్ కంపేర్ చేస్తూ ఏది బెస్ట్ అక్కడ తెలుసుకుందాము. కానీ ఈ వీడియోలో దాన్ని ఇంక్లూడ్ చేద్దాం అనుకున్నా, కానీ ఇప్పటికే వీడియో కొద్దిగా లెంగ్తీగా ఉంది కాబట్టి దాన్ని సపరేట్ వీడియో చేద్దాం అనుకుంటున్నాను. సో మనల్ని ఈక్విటీ నుంచి దూరంగా పెడుతుంది రెండు ఫ్యాక్టర్స్, ఫియర్ అండ్ ఇగ్నోరెన్స్. మనం భయం వల్ల కానీ లేకపోతే తెలియకపోవడం వల్ల కానీ ఈక్విటీలో ఇన్వెస్ట్ చేయడం లేదు. సో ఈ కైండ్ ఆఫ్ అలొకేషన్ ఏదైతే ఉందో 60% టు ఈక్విటీ, 25% టు ల్యాండ్, 10% టు గోల్డ్ అండ్ 5% టు
క్యాష్ అండ్ క్యాష్ ఈక్వలెంట్స్. ఒక 30 to 40 years ఏజ్ వాళ్ళకి ఇది ఐడియల్ అలొకేషన్. సో వన్స్ వి క్రాస్ 40 అంటే ఏజ్ పెరిగాక మనము ఈక్విటీ అలొకేషన్ తగ్గించవచ్చు, గోల్డ్ అండ్ ల్యాండ్ అలొకేషన్ పెంచవచ్చు, అలానే ఫిక్స్డ్ ఇన్కమ్ ఆప్షన్స్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. లైక్ డెట్ ఫండ్స్ కానీ లేకపోతే ఎఫ్డీస్ కానీ ఇలాంటివి మనం ఏజ్ పెరిగే కొద్దీ సేఫ్గా ఉన్న రిటర్న్స్ అప్పుడు యాడ్ చేసుకోవచ్చు. కానీ ఇప్పుడు యంగ్ ఇన్వెస్టర్గా మనం కొద్దిగా అగ్రెసివ్గా ఉండి ఎక్కడైతే హయ్యర్ రిటర్న్స్ ఇస్తుందో వాటినే చూస్ చేసుకోవాలి. ఇది ఈ వీడియో గురించి. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి, రిప్లై చేస్తాను. మాకేమైనా సజెషన్స్ ఉన్నా ఇవ్వండి. తిరిగి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు హ్యాపీ ఇన్వెస్టింగ్.